ఎవరికి వాళ్ళు చెప్తున్నారు సార్. మీరు చెప్తున్నారు, అటు బన్నీవాస్ గారు. ఎవరు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇండస్ట్రీ అంతా ఒకే తాటి మీదకొచ్చి చేస్తే తప్ప వర్కౌట్ అయ్యే మ్యాటర్ కాదు ఇది. ఇలా మాట్లాడుకుంటుంటే చూస్తుండగానే మీరు థియేటర్స్ క్లోజ్ అయిపోతే ఇంకా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. స్లేవ్స్ లాగా అయిపోతాం కదా! మరి ఎప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకునే టైం ఎప్పుడు సార్? ఎవరిలో రియాలిటీ రావాలి ఇది? అందరిలో కదా! ఎవరు ఫస్ట్? ప్రొడ్యూసర్స్, హీరోస్. హీరోస్లో రావాలి. హ్మ్. హీరోస్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేంత ధైర్యం, దమ్ము ఏ ప్రొడ్యూసర్కి లేదు. హ్మ్. నాలాంటోడు ఇలా వాగితే దిల్ రాజు ఇలా మాట్లాడుతున్నాడు అంటారు తప్పితే, హ్మ్. ఫస్ట్ హీరోలకి ఏం జరుగుతుంది, ఎంత రెవెన్యూ, ఎంత ఫుట్ఫాల్, 50% ఫుట్ఫాల్ పడిపోయింది ఇప్పుడు మనకు. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిదా, శేఖర్ కమ్లతో మేము తీసిన సినిమా, హ్మ్. ఈరోజు కుబేరా హ్మ్. సక్సెస్ఫుల్ సినిమా. ఇవి రెండు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫుట్ఫాల్ ఎంత ఫాల్ ఉంది. అది 90 crores. సో ఇంత ఫాల్ హ్మ్. సినిమా టు సినిమా పడిపోతుంది. పడిపోతుంది ఫుట్ఫాల్. సో అల్టిమేట్ ఫుట్ఫాల్ పెరగాలంటే ఏం చేయాలనేది అందరు ఆలోచించాల్సిన పాయింట్. అక్కడ ఎవరు ఆలోచించే స్టేజ్లో లేరు. బట్ రేపొద్దున్న ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ హీరోల మీదే కదా సార్? ఇప్పుడు కాదు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్స్, హ్మ్. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళే ఉంటారు. వీళ్ళు తగ్గుతున్నా కొద్దీ, ఇప్పుడు పోతున్నా కొద్దీ ఎఫెక్ట్ అయ్యేది హీరోలకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి. వాళ్ళు హిందీ మార్కెట్, బాలీవుడ్ మార్కెట్ చూడండి. ఇవాళ అమీర్ ఖాన్ గారు ముందుకొచ్చి సితారా జమీన్ ఫర్ నేను 1 year వరకు ఓటీటీకి ఇవ్వను అన్నాడు. ఫస్ట్ స్టెప్ వేసాడుగా. ఎవరో ఒకరు అలా ఫస్ట్ స్టెప్ అనుకొని అందరిని పిలుచుకొని మాట్లాడుకోవాల్సిన టైం. అందరు కలిస్తేనే అవుతుంది. అది ఫస్ట్ హీరోస్ దగ్గర థింకింగ్ స్టార్ట్ అవ్వాలి. ఓహో లేదు, ఇది నిజం, ఇది అబద్ధం కాదు కదా. అది అబద్ధం కాదు. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ ఫేజ్లో లేకపోయినా సెకండ్ ఫేజ్లో ఇది అబద్ధం కాదు అన్నప్పుడు రియాలిటీలోకి రావాలి. ఇంకెవరు రియాలిటీలోకి రావట్లేదు. అంటే మీరు ఫస్ట్ ఎప్పుడైతే సినిమా కానీ కొన్ని సినిమాలు అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇచ్చేసారు, డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పుడు అనుకున్నారా మనల్ని ఓటీటీ మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుందని ఐడియా మీకు ఉందా? డెఫినెట్గా నేను, అరవింద్ గారు, సురేష్ బాబు గారు అప్పుడు వాళ్ళ సీనియర్స్ కాబట్టి నేను ఫోన్ చేసి అడిగాను, ఇలా నాకు ఆఫర్ ఉంది, ఏం చేయాలి, చెయ్యాలా వద్దా, ఇది ఇండస్ట్రీకి డ్యామేజ్ అవుతుందా ఏంటి అంటే, కోవిడ్ ఎప్పటి వరకు వెళ్తుందో నీకు తెలియదు, సినిమా రెడీ చేసి పెట్టుకున్నావు, సో నీకు తప్పదు, ప్రొడ్యూసర్గా నీకు తప్పదు. ఈ ఇండస్ట్రీకి ఏమవుతుంది అనేది నీ చేతిలో ఏముంటుంది. అలా అయిన రోజు మళ్ళీ ఆలోచించాలి అని. సెస్ ఈరోజు నాట్ ఓన్లీ తెలుగు, ఇవాళ బాలీవుడ్ చూసాం, బాలీవుడ్ ఫాల్ చూసన్నా మనం రియలైజ్ అవ్వట్లా. కొన్ని ఏంటంటే డైరెక్ట్ మనకు జరిగే దెబ్బలతో మనం రియలైజ్ అవుతాం. పక్కోడికి జరిగిన దెబ్బల్ని చూసి మనం రియలైజ్ అవ్వాలి. పక్క ఇండస్ట్రీని చూస్తున్నాం, బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఎలా అయ్యింది, పాఠం నేర్చుకోవాలి అక్కడి నుంచి. అక్కడ చూసన్నా మనం రియాలిటీలోకి రావాలి. ఎవరు రియాలిటీలోకి రావట్లేదు. ఏ హీరో, అందరు హీరోలు ఆలోచించుకోవాల్సిన టైం. అనుకుంటున్నారు నడుస్తుంది, వాళ్ళకేం కాదు. కానీ ఏదైతే మార్కెట్ పాన్ ఇండియాకి వెళ్ళి నంబర్స్ పెరిగాయో మెల్లిగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మనం ఏం అచీవ్ చేసినట్టు, అక్కడికి రీచ్ అయిందని నిలబెట్టడానికి ఏం చేయాలి చూడాలి కదా. ఇవాళ పుష్ప 1800 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ సినిమాలు కూడా 2000 కోట్లకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆలోచన. అంటే ఫుట్ఫాల్ ఎలా పెంచాలి, అల్టిమేట్ ఏంటి ఫుట్ఫాల్, ఆడియన్స్ని థియేటర్కి ఎలా తీసుకురావాలనేది. కాంటెంట్ ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ఒకరికి నచ్చిన కాంటెంటే చేస్తారు. బయట ఉన్న అదర్ థింగ్స్ అన్నిటిని కరెక్ట్ చేయకుంటే గోయింగ్ టు బ్యాడ్. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ పెద్ద హీరోలతో కూడా సినిమాలు అంటున్నారు, మరి హీరోలను కూర్చోబెట్టి మాట్లాడతారు? డెఫినెట్గా మాట్లాడతాను, దాంట్లో డౌట్ లేదు. నేను అంటే నాకు ఇప్పుడు పెద్ద హీరోలుగా ఉన్న ఇవాళ స్టార్ హీరోలు అందరితో నాకు క్లోజ్ అసోసియేషన్ తీసారు. తర్వాత క్లోజ్ ఎందుకు, అందరం ఒకటేసారి గ్రో అయ్యాం. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అప్పుడే అందరం. ఇప్పుడు బన్నీ, అవును, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్తో బిగినింగ్లో నాకు తక్కువ ఉన్నా, తర్వాత 2 సినిమాలు నేను చేశా. మహేష్ గారితో 3 సినిమాలు చేశా. మహేష్ గారు కూడా నేను చెప్పగలుగుతాను. కళ్యాణ్ గారికి ఇలాగనే వకీల్ సాబ్ చెప్పేటప్పుడు ఎలాంటి సినిమా చేస్తామని మాట్లాడే చేశాను. అంటే కొంచెం నేను చెప్పినప్పుడు వాళ్ళకు ఆ నిమిషం హార్డ్గా ఉంటుంది. ఆయన ఇట్లాగే చెప్తారులే కానీ సమస్య వచ్చిన రోజు కానీ అర్థం కాదు. ఈరోజు నేను చెప్తున్నా, ఈజ్ అ వార్నింగ్ బెల్. అందరం మార్చుకోకుంటే ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ ఇస్ అవర్ స్టేజ్. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం వస్తుంది సార్. మీరు పెద్దోళ్ళతో సినిమాలు చేస్తానని చెప్తున్నారు, మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళు అడిగినంత ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్టు కొట్టేసినప్పుడు దిల్ రాజు కూర్చోబెట్టి ఇలా మాట్లాడితే ఏంటంటే
ఎందుకు మన మిగతా వాళ్ళందరూ ఏం చెప్తే అది చేస్తున్నారు, ఎంత పడితే అంత ఇస్తున్నారు కదా! 'దిల్ రాజు'కి వెళ్ళినప్పుడు ఇయన్నీ ఉన్నప్పుడు ఎందుకు సినిమా చేయాలా, అవసరమా అనేది ఒకటి రాదా అక్కడ? యాహ్! 90% వస్తది. రాదా కాదు 99% వస్తది. హ్మ్. అందుకే కదా నా 60 సినిమాల్లో నేను 10 సినిమాలే స్టార్స్‌తోని తీశాను. హ్మ్. నా మీద అదే అభిప్రాయం చాలా మట్టుకు వస్తది. బట్ నేను చెప్పినప్పుడు హ్మ్. సిట్యుయేషన్స్ కనిపించినప్పుడు అర్థమవుద్దిగా. హ్మ్. అర్థం అవ్వాలి కదా! ఇప్పుడు నేనేం ఇదేంది బూచ్ బూచ్ అని చెప్పట్లేదు కదా! రియాలిటీ ఏముంది? ఈ రియాలిటీని మనం అర్థం చేసుకొని మన ప్రోడక్ట్‌ని ఎలా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఫుట్‌ఫాల్ పెంచుకునే సినిమాలే తీయాలి. హ్మ్. మీకు కావాల్సింది మీరు తీసుకోండి. హ్మ్. నేను అదర్ ప్రొడ్యూసర్ కూడా అదే చెప్తాను. హీరోకి కావాల్సింది ఏంటి ఇవ్వండి. హ్మ్. డైరెక్టర్ కావాల్సింది ఏంటి ఇవ్వండి. హ్మ్. థర్డ్ ఎవరు? ప్రొడ్యూసరు. నీ పరిస్థితి ఏంటి కూడా చెప్పు. హ్మ్. నువ్వు వాళ్ళకి తగ్గించి మాట్లాడండి మా కోసం తగ్గియండి అని కాదు. మాకేంటి? హ్మ్. నేను ఒక సినిమా మీద 1 ఇయరో 2 ఇయర్సో వర్క్ చేస్తాను కదా, నా ఎనర్జీస్ పెడతాను కదా. హ్మ్. సో ప్రొడ్యూసర్గా అన్ని చేయాల్సింది నువ్వే. హ్మ్. ప్రొడ్యూసర్గా నీకేంటి అనేది ఒకసారి పేపర్ మీద వేసేటప్పుడు ప్రొడ్యూసర్ పేరు కూడా రాయండి అని చెప్తాను. హ్మ్. ప్రొడ్యూసర్ పేరు ఉండదు పెట్టేయడమే. ఎకానమీ దగ్గర. హ్మ్. ప్రొడ్యూసర్ పేరు ఉండాలి కదా. హ్మ్. అప్పుడు అర్థమవుతుంది, అరే ఈ సినిమా చేయడం వల్ల రైట్. అచ్చా ఇప్పుడు రాజుగారు సినిమా చేస్తున్నారు, రాజుగారికి ఇది మిగులుతుంది, హ్మ్. మిగిలాలి, హ్మ్. మిగిలాలని ఆలోచించాలి. యెస్. మిగులుతేనే కదా, ప్రొడ్యూసర్ హెల్తీగా ఉంటేనే కదా ఇంకా సినిమాలు అవుతాయి. వచ్చి వెళ్ళిపోతే ఇంకా కొత్త ప్రొడ్యూసర్లు వస్తుంటారు, వెళ్తుంటారు తప్ప ఇండస్ట్రీ కొత్తోడు వస్తాడు, డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. అదే అంటున్నాను సార్. ఇది సస్టైనబిలిటీ సైకిల్. ఉండదు. అవును. హ్మ్. కానీ ఈరోజు ఏంటి, ఎన్ని ఓపెనింగ్స్ జరుగుతున్నాయి లాస్ట్ 6 మంత్స్లో చెప్పండి. 100+ జరిగినాయి. ఇప్పుడు లాస్ట్ 6 ఇప్పుడు అంతకుముందు చూస్తే ఎవ్రీడే 2, 3 చిన్నదో పెద్దదో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి 6 మంత్స్లో. ఇప్పుడు ఓపెనింగ్ అయినంత మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళదు కదా. హ్మ్. సగం సినిమాలు ముందే ఇచ్చేసుకుంటున్నారు కదా! ఓటీటీ కూడా వచ్చిన ఇదిని చూసి. సో నౌ ఇప్పుడు తమ్ముళ్ళు లాంటి సినిమా నేను 75 కోట్లు పెట్టి తీసి హ్మ్. నేను అరే ఆ డబ్బు ఎలా వస్తుంది. హ్మ్. ఇవాళ నాకు డైరెక్టర్ కొంచెం సపోర్ట్ చేశాడు, నితిన్ మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా అన్నాడు. ఎందుకు ఓపెన్. హ్మ్. మరి బాబు 75 కోట్లు అవుతుంది సినిమా, ఇలా అనుకున్నాము, నాన్ థియేటర్కల్ తగ్గింది, హ్మ్. ఓకే ఇక మనకి ఇంతే వచ్చింది, నో ప్రాబ్లం. హ్మ్. ప్రొడ్యూసర్గా నేను రెడీగా ఉన్నాను కాబట్టి ఈ సినిమాని ఇలా చేద్దామని చేసాం. హ్మ్. సో వాళ్ళు ఒక లెఫ్ట్ రైట్ చిన్న బ్రీతింగ్ ఇచ్చారు. యెస్. 75 వాళ్ళు చేయడం వల్ల నాకేంది ఇంకా కొంచెం ఓకే, వాళ్ళకి రిలీజ్ తర్వాత నా రెవెన్యూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తానన్నాను. నా రెవెన్యూ వస్తే నేను వాళ్ళకి పే చేసేస్తాను. హ్మ్. కానీ ముందు ప్రొడ్యూసర్గా నాకు డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. హ్మ్. అది నాట్ దిస్ ఫిలిం, Yes. ఎవ్రీ ఫిలిం. హ్మ్. ఇది అందరికి అర్థమయ్యేలాగా చెప్పడం. చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకుండా ఉంటే ఇలాగే ఉంటుంది. హ్మ్. అయితే ఇప్పుడు నాన్ థియేట్రికల్ అన్నారు. ఇప్పుడు 75 కోట్లు హాఫ్ ఆఫ్ ద నాన్ థియేట్రికల్ వచ్చినట్టేనా సార్? అంటే ముందు మేము సినిమా మొదలుపెట్టినప్పుడు మా బడ్జెట్ 65 crores వేసుకున్నాం. ఓకే. దాంట్లో మాకు నాన్ థియేట్రికల్ 3 years బ్యాక్ నేను చెప్పేది 45 crores రావాలి. 3 ఇయర్స్ బ్యాక్. హ్మ్. సో అక్కడి నుంచి మెల్లిగా నాన్ థియేటర్ తగ్గుతూ వస్తుంది. హ్మ్. థియేట్రికల్ ఫుట్ఫాల్ మొత్తం పడిపోయి వస్తుంది. పడిపోతుంది. సో బోత్ సైడ్ డ్యామేజ్. హ్మ్. ముందు ఇక్కడ హెల్దీగా ఉండే, నాన్ థియేట్రికల్ హెల్దీగా ఉన్నప్పుడు ఆల్ రెమ్యునరేషన్స్ వెంట్ హై. హ్మ్. నాన్ థియేట్రికల్ మార్కెట్ వల్లే అందరూ నాన్ థియేట్రికల్ మనకు 100 కోట్లు వచ్చేస్తుంది కదా, హీరోకి నో ప్రాబ్లం, డైరెక్టర్ నో ప్రాబ్లం, ఇంతలో తీసేద్దాం. ఆ! ఇంతలో తీసేద్దామని వెళ్ళినప్పుడు కాంటెంట్ని వదిలేయడం మొదలుపెట్టాం. హ్మ్. ఆ 100లో అయిపోతే థియేటర్కి వెళ్ళి రెవెన్యూ ఎంత వచ్చినది మన ప్రాఫిట్ అనుకుందాం. నువ్వు 100లో తీస్తే కదా, హ్మ్. పేపర్ మీద వేసుకున్న రోజు 100 ఉంటుంది, అది కాస్త 110 120 అవుతుంది. హ్మ్. అందరికీ కమిట్ అయిపోయావు, రిలీజ్కి అందరికీ చెక్కులు రాయాలి. నాన్ థియేట్రికల్ రెవెన్యూ ఇప్పుడు ప్రొడ్యూసర్ చేతికి వచ్చే వరకు 2 months పడుతుంది. హ్మ్. అమ్ముతున్నాం యెస్ సార్. కానీ మా చేతికి రావడానికి మినిమం 2 months, హ్మ్. 30 days to 60 days పడుతుంది మా చేతికి డబ్బు రావడానికి. రిలీజ్ రోజు అయితే డబ్బు ఇవ్వాలి కదా. అవును కదా. హ్మ్. ఎన్ని స్ట్రగుల్స్ ప్రొడ్యూసర్కి. హ్మ్. ఇది ఎవ్వరు ఏ హీరోతో ఏ డైరెక్టర్తో ఓపెన్గా కూర్చొని ట్రాన్స్పరెన్సీగా మాట్లాడకపోతే ఇలాగే ఉంటుంది. మీరు 3 ఇయర్స్ బ్యాక్ 45 క్రోర్స్ ఉన్న తగ్గుతూ రావడం అంటే ఏంటి సార్? రీ అగ్రీమెంట్లు చేసుకుంటారా? లేతే ఆ రోజు వాల్యూ వాల్యూ? ఆయన అమ్మగలిగే కెపాసిటీ పక్క సినిమాలతో చూస్తే 45 కోట్లకు నేను అమ్మాలి. హ్మ్. బట్ అది తగ్గిపోయింది ఇప్పుడు. అది మెల్లిగా తగ్గుతూ ఇప్పుడు మాకు 35 కోట్లకు వచ్చాం. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అక్కడ 10 కోట్లు మైనస్ అయిపోయింది. హ్మ్. ఈ 35 కోట్లు కూడా నాకు ఉన్న రిలేషన్తో కొన్ని జరిగాయి. నెక్స్ట్ ఇలా జరుగుతుందని కూడా గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఈ 35 కాస్త రేపు 25 అవ్వచ్చు. హ్మ్. చాలా రిస్క్ అనేది చాలా హై లెవెల్ రిస్క్ వెళ్ళిపోయింది. రిస్క్ అనేది మామూలుగా సినిమానే రిస్క్. ఇప్పుడు హై లెవెల్ రిస్క్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఇంత చెప్తే నాకు అర్థమైంది. ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా కూడా. ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫుట్ఫాల్స్ అనేది
థియేటర్స్ వాళ్ళు కొనేది కూడా తగ్గిపోయింది కదా సార్. Distributor లేరు, buyers డిస్ట్రిబ్యూటర్స్ లేరు. కొనేది కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు మేజర్ అంటే థియేటర్స్, మిగతా అన్ని పీనట్స్ లాగా పక్క పక్కన ఉండే. ఇప్పుడు అవి హై అయిపోయి ఇది లో అయిపోయింది. ఒకప్పుడు ఏం సినిమాలు రిలీజ్ అవుతాయి, ఏం కొందాము నైజాంకి ఉమ్, అని మేము ఆలోచించుకునే మేము ఉమ్, ఇప్పుడు ఆగిపోయాం. అమ్మ వద్దురా బాబు, ఇప్పుడు ఈ టైంలో ఇంకా రిస్క్ చేసి చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా తమ్ముడు ఉంది, నా డిస్ట్రిబ్యూటర్కి నేను అదే చెప్తున్నాను, ఒరే బాబు నా కోసం డబ్బు పంపియండి, వర్కౌట్ కాలేదా ఓకే మనం మాట్లాడుకుందాం, సినిమాలో చూసుకుందాం అంతే. నేనైతే ఇక్కడే ఉండేది. నెక్స్ట్ సినిమా నేను అంటే చాలా సినిమాలు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇస్తాను, మీరు ఎందుకంటే వాళ్ళకి రిస్క్ పడని తెలిసిపోయినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా నాకు కట్టిన దాంట్లో మేజర్ డిస్ట్రిబ్యూటర్లందరికీ చాలా రిటర్న్ చేశాను నేను. ఇప్పుడు గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం, 2 సినిమాలు రిలీజ్ అవుతాయి, 2 వేరు అగ్రిమెంట్లు అయినా అందరి డిస్ట్రిబ్యూటర్లకి 2 సినిమాలు ఎంత కలెక్ట్ చేసాయో చెప్పి రౌండప్ చేసి ప్రాఫిట్లో ఉండేలాగా చేశాను. గేమ్ చేంజర్ ఇచ్చిన వాళ్ళకే సంక్రాంతికి వస్తున్నాం ఆల్మోస్ట్ ఎవరో ఒకరిద్దరు తప్పితే ఒకరే. సో అక్కడ అందరూ సంక్రాంతికి వస్తున్నాం, నాకు రావాల్సిన ఓవర్ఫ్లో మనీ అందరికీ గేమ్ చేంజర్లు అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే అది హెల్దీ. అంటే 300 కోట్లు చేసిన ప్రొడ్యూసర్గా చేతికి వచ్చింది పెద్ద గేమ్ నాకేం లేదు, బట్ అందరు హెల్దీ. నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ హెల్దీ ఉన్నారు కాబట్టి ఈరోజు తమ్ముడుకు మామూలుగా అడిగితే ఇవ్వరు, నా కోసం ఇవ్వాలి వాళ్ళు.